అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లోని హామీల్లో మరో రెండింటిని నేటి నుండి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫారా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో 2 హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకి ఇవ్వనున్నారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికీ రెండింటిని అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్లయింది.